వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భయం. ఎందుకంటే మనం ఇప్పుడు వరకు దిగని అని మళ్ళీ ఎక్కడ రికవరీ చేయాల్సి అడుగుతారో సమాధానం చెప్పాలి అని ఎవరికాడు సాటిని ఎటొకటి దక్కుంటున్నారు. దొరికితే మళ్ళీ బోర్డులు దొబ్బేశారు. ఎవరికి దొరికింది వాళ్ళు దొబ్బేశారు. దెబ్బనాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో ఉండాలి కూడా చాలా మంది దొబ్బేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిగుతున్నారు, వీళ్ళు దిగుతున్నారు, వాళ్ళు దిగుతున్నారు. కానీ మీకు రాజీనామా చేసి పారిపోవాల్సిన అవసరం ఏమి లేదే. ఏ సమాధానం ఎందుకు చెప్పలేవు? నాకు వచ్చిన కమిషన్ ఇది, వర్క్ చేసా, ఆ వర్క్లో ఇంత కమిషన్ వచ్చింది అని సమాధానం చెప్పు. నువ్వు అది కాక అదనం తిన్నావు. అంటే ఎందుకని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? భయమే. వాళ్ళకి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి మళ్ళీ తెలుగుదేశంలోకి రావాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళు దేనికి రావడం? వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి వస్తున్నారు. అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మరి రాజీనామా చేస్తే వైసీపీకి మరి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా? తగ్గుద్ది. అసలు ఉందా ఏంటి? అసలు ఉందా? 40% ఉందా? నాకు ప్రజలు 40% ఉండాలంటున్నాడు. 40% ఉంటే ఇన్ని సీట్లు ఎందుకు పోతాయి? 161 సీటు 162 చంద్రబాబుకి ఎందుకు వస్తాయి చెప్పు? 40% ఉంటే నువ్వు ఆలోచించు. ఇప్పుడు నీకు నాకు లేకపోతే లేదు, ఉండాళ్ళకి ఉంది. ఒక 2% చేయగలిగాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన హామీల్లో 99% మేమే హామీలు నెరవేర్చామన్నారు. రమ్మను చూపించమని, పబ్లిక్కి చూపించమని, పలాంది చేశానని చూపించమను. ఎవడు ఇప్పుడు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక్కడిని వచ్చి ఇదిగో నేను ఈ రోడ్డు వేసా, లేకపోతే ఇదిగో ఈ ఫలాన్ని చేశానని చెప్పమను. ఆ రోజే ఎందుకు పారిపోవటం మద్రాసు చెప్పు? వీళ్ళందరూ రాజీనామాలు చేయాల్సిన పని ఏంటి? ఈ రాజీనామాలు చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు మంచి పని చేస్తే ఎందుకు పారిపోవటం? ఆ డబ్బు తెంగుతాడు, ఆ లోన్ తెంగుతాడని భయం. ఇప్పుడు ఆడు 100 కోట్లు సంపాదించుకున్నాడు, రేపు ఆడు వెళ్ళలేదనుకో, వీడు తెంగుతాడు, లోన్ తెంగుతాడు తీసుకెళ్ళి. ఎందుకు వచ్చింది? ఆడితో తెంగితే మేలకొంటుంది, కేసులు పెట్టుకుంటాడు, మన డబ్బు మనకుంటుంది. అంతేగాని చంద్రబాబు మీద సానుభూతి లేదు, చిరంజీవి గారి మీద వీడి మీద పవన్ కళ్యాణ్ మీద సానుభూతి లేదు. వీళ్ళందరూ సానుభూతి ఏం కాదు. అందరి దగ్గర కన్నా మోడీ గారు ఉన్నాడు, అందరినీ ఆడు చూస్తాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా రాజీనామా చేసుకుంటూ వస్తే మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గిద్ది కదా? సంఖ్యాబలం తగ్గేది ఎవరికి కావాలి? రేపు మామూలుగా ఇప్పుడు ఆడొచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు ఇచ్చాడు కదా, ఈసారి వస్తా 6 ఏళ్ళు ఇస్తానంటాడు. మళ్ళీ ఆడే వస్తాడు. మరి ఎవరు తెలుసు? మనం చెప్పలేంగా. ఏం చెప్తాం మనం? ప్రజలు ఎంతసేపు మామూలుగా దోసు దింగటాక ఉండారు. 40% ఓట్లు ఊరినే పడలేదుగా, బాగానే పండిగా. మరి ఆ శాతం ఎక్కడ పోతుంది? అది ఎక్కడికే పోదు. ఈ ఎమ్మెల్యేలు మారినా ఎంపీలు మారినా ఆడి శాతం ఆడుకుంటానే ఉంటుంది. గెలుపు ఓటు అనేది సాధ్యం. ఆ 2%లోనే గెలిచేది ఎవడైనా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు మాకు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది, వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అని చెప్తున్నారు కదా. ఆ విజయం అనేది చెప్పేది కాదు. ఇలా 40% ఓటు అనేది అది ఓటు బ్యాంక్. అది ఓటు ఎప్పుడు ఉంటుంది. అది ఆ పయ్యాడు ఎవరికైతే ఆడికి వెళ్తాడు. కాదండి, వైసీపీ వాళ్ళు అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో ఉంది. అది ట్యాంపరింగ్ అనేది అసలు ఒట్టిది. అవన్నీ ఒట్టికి అనుకోవడం తప్పితే అదేం కాదు. మరి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదంటున్నారు కదా? వ్యతిరేకత లేకపోతే వారు గెలిచేవాడేగా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వస్తే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. అనుమానాలు అట్టా వస్తాయి. ఇప్పుడు సచ్చేటప్పుడు కూడా మామూలుగా కోడి పుంజులు మామూలు పంది వేస్తారనుకో, అది పడిపోయేటప్పుడు కూడా అంటాడు ఈ కోడాడు అది వచ్చింది ఆడికి వచ్చింది అంటాడు. అట్టాగా అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజీనామాలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అయ్యా అంతా ఊడ్చుకుపోతే బాగుండు. నా పొలము ఆస్తి ఎవరన్నా అప్పచెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు దండం పెడతా. అన్ని డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి. ఎంఆర్ఓ విఆర్ఓ మొత్తం డబ్బు తీసుకొని చేశారు. మరి పార్టీ నుంచి మరి వీళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంది కదా? మరి ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా పార్టీ పోడాడు బొంద. అసలు అట్లా ఊడ్చుకుపోతే బాగుండు. కూడు లేకపోయినా బతుకుతాం. కానీ ఇదిగో ఇంత కర్మ ఎందుకు? నేను దేశాన్ని ఏలినోడిని, దేశాన్ని పార్టీకి తిరిగినోడిని, ఎన్టీ రామారావు అంట కానీ పార్టీలో తిరిగినోడిని. వాడు విఆర్ఓ అసలు ఏది ఎర్రమని చేశాడు. తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి అమ్ము. వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారంటే వాళ్ళలో బోల్డ్ అవినీతి ఉంది బాబు. అవినీతి ఉండబట్టే వాళ్ళు తప్పుకుంటాను రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేయాల్సిన పనే ఉంది. ఉండాడు ఎందుకు చేస్తాడు రాజీనామా?
అవినీతి ఉంది. ఆ అవినీతిని కప్పించుకోవడానికి రాజీనామా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే వాళ్ళు ఎందుకని రాజీనామా చేస్తున్నారు? అవినీతిని కప్పించుకోవడం కోసం చేస్తున్నారంటారు. అంతే, అవినీతిని కప్పించుకోవటానికి. అంటే మరి ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తే పార్టీకి మరి సంఖ్యాబలం తగ్గే అవకాశం ఉంటుంది కదా? అవును, తగ్గుతుంది బాబు. వాళ్ళు సక్రమంగా లేరుగా. ఏ ఎమ్మెల్యే అవని ఎమ్మెల్సీ అవని అవినీతి లేకుండా ఒక్కళ్ళు లేరు. మరి అవినీతి అంతా బయటపడుతుందని రాజీనామా చేస్తే తప్పుకోవచ్చు అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పాలనలో ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు అట్టకి చెప్పుకుంటారు. ఏ పార్టీ వాడే ఇప్పుడు గెలిచేదాకా 175 అన్నాడు కదా. వైనాట్ 175 అని ఎందుకు అన్నాడు? గెలిచేదాకా. మరి ఎన్ని వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు అంత అధ్వానంగా పడిపోయారు? చెప్పుకుంటారు. చెప్పుకుంటానికి చేతులకి తేడా ఉంటుంది కదా. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వ్యతిరేకత లేకపోవటం ఏంటి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ పెట్టారు. అది రైతుకి ఎంత నష్టం బాబు? ప్రతి రైతు ఆలోచిస్తాడుగా. మన ల్యాండు తరతరాల మట్టి వచ్చింది, దాన్ని నమ్ముకుని బతికే రైతు బిడ్డ. ఆడికి పొలం లేకుండా చేద్దామని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు? ఏం చేస్తారు? రాజీనామాలు ఇంకా వాళ్ళకి ఏముంది? మీకు లేదుగా. జగన్మోహన్ రెడ్డే ఉండలేదా ఇక్కడ? వాళ్ళు ఉండే పీకుతారు ఇక్కడ. అందుకని రాజీనామా చేస్తున్నారు. మంచి మంచి నాయకులే చేస్తున్నారు. రేపు ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన పార్టీ ఉండలేదు. ఆడ ఢిల్లీలో బెంగళూరులో కూర్చుంటున్నాడు. ఇంకా ఉండే నాయకులు ఏం చేస్తారు? అసలు నాయకులు ఏం చెప్పు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు. ఈయన ఉండడానికి మేమందరం కూర్చోంగా, అంతే. ప్రజల మొత్తం 40% ఓటింగ్ మన వైపే ఉంది, మనమే అధికారంలోకి వస్తాం, ఎవరో భయపడొద్దు. చంద్రబాబు నాయుడుకి లేదంటే అప్పుడు ఓటింగ్. చంద్రబాబు నాయుడు కూడా శాతం బాగానే ఉంది. 5 ఏళ్ళకి రాజు ఎవడో రెడ్డి ఎవడో నేనెవడో ఇప్పుడు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళ వీళ్ళకి ఉండేది ఎవడో పోయేది ఎవడో. అసలు ఉండేది ఎప్పుడే పోతున్నారా? మొత్తం పోతున్నారు. ఇంకా ఉండరుగా. మీరు అనుకుంటున్నారు కానీ ఎవరో ఉండరు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంటే ఆ అంబటి రాంబాబు ఏమన్నా ఒక 5-6 నెలలు ఆడుంటాడు. మిగతా తర్వాత ఎవరు ఉండరు. అంటే ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వమైన ప్రజలకి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా. ఎవరన్నారు వ్యతిరేకత? వాళ్ళు చెబుతా, నేను చెబుతా. వాళ్ళు చెప్పడానికి ఏముంది? రేపు చంద్రబాబు నాయుడు శనివారం నాడు ఇస్తున్నాడు పెన్షన్లో. తెలుసు మీకు? శనివారం పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇచ్చారట? ఎందుకు ఇస్తున్నాడు? ఆదివారం విఆర్ వాళ్ళకి సెలవు. వాళ్ళు ఎందుకు రమ్మనాలి? ఆదివారం శనివారం ఇప్పించుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం 3 నెలలు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి స్వయంగా ఆయన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం ఇస్తున్నాడు? ఏముంది? ఆయన కావాలని ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వనాడు కానీ ఏనాడని వచ్చి పెన్షన్ అసలు ఎవరికి అందింది ఏంది ఏనాడు చూచాడా? మీరు చెప్పండి. అంటే వాలంటీర్ చేత ఇంటికి పంపించాడు కదా పెన్షన్. ఎవరు? జగన్మోహన్ పంపించాడులే, పంపించలేదని అంటలా. ఇప్పుడు రావట్లేదంటే ఇప్పుడు వస్తున్నారుగా. విఆర్ వేలు వస్తున్నారు. అప్పుడు వీళ్ళు వచ్చారు వాలంటీర్లు. ఆ ఉద్యోగం ఎంత? వాళ్ళు విఆర్ వాళ్ళు ఒకటి 70-80 వేలు జీతం తీసుకొని విఆర్ వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చేది బొచ్చు 5,000 జీతగాళ్ళు.